న్యూరో సర్జన్‌గా నేను చాలా స్ట్రోక్ కేసెస్ రెగ్యులర్‌గా చూస్తూ ఉంటాను. దీంట్లో 80% ఆఫ్ ద స్ట్రోక్ కేసెస్ చాలా సింపుల్ ప్రాబ్లమ్స్ వలన వస్తూ ఉంటాయి. ఫస్ట్ ఏంటంటే హై బ్లడ్ ప్రెషర్. బ్లడ్ ప్రెషర్ ఎక్కువ ఉండటం వలన మన బ్రెయిన్‌లో ఉండే బ్లడ్ వెసెల్స్ చిన్న చిన్న బ్లడ్ వెసెల్స్ డ్యామేజ్ అయిపోతూ ఉంటాయి. ఒక్కొక్కసారి బ్లడ్ ప్రెషర్ ఎక్కువైనప్పుడు అవి బర్స్ట్ అయిపోయి బ్రెయిన్‌లో బ్లీడింగ్ అయిపోయి స్ట్రోక్ వస్తుంటుంది. సో, బ్లడ్ ప్రెషర్‌ని రెగ్యులర్‌గా రోజుకు 2 సార్లు మానిటర్ చేసుకొని 140/90 కంటే ఎక్కువుంటే క్రమం తప్పకుండా మనం టాబ్లెట్స్ వేసుకొని దాన్ని కంట్రోల్‌లో చేసుకోవాలి. రెండో రీజను డయాబెటిస్. ఓకే. రోజు స్ట్రిక్ట్‌గా ఉంటున్నాము. అప్పుడప్పుడు పండక్కి కొన్ని స్వీటులు తింటా ఉంటాం. కానీ టాబ్లెట్స్ అంతే యేసుకుంటాం. దీనివల్ల షుగర్ వాల్యూస్ బాగా ఫ్లక్చువేట్ అయ్యి అవి బ్లడ్ వెసెల్స్‌ని బ్లాక్ చేస్తాయి. దీనివల్ల బ్రెయిన్‌కి బ్లడ్ సప్లై అందక బ్రెయిన్ స్ట్రోక్ వస్తూ ఉంటుంది. మనం ఎన్ని సార్లు సిన్సియర్‌గున్నా అప్పుడప్పుడు మిస్టేక్స్ వలన మన బాడీ ఇబ్బంది పడుతూ ఉంటుంది. క్రమం తప్పకుండా షుగర్‌ని మానిటర్ చేసుకొని వీలైనంత రెగ్యులర్‌గా 99% టాబ్లెట్స్ కరెక్ట్‌గా వేసుకోండి. సరే. మరి మూడోది స్మోకింగ్. దీనికేం చేయలేమండి. మీరు 100% వెంటనే స్మోకింగ్ ఆపేయాలి. ఆపలేకపోతున్నాము, రోజుకొక్కటే గదా అనుకుంటారు. కానీ ఇలాంటప్పుడు సైకియాట్రిస్ట్ హెల్ప్ తీసుకునన్నా సరే, స్మోకింగ్ అనేది ఇమ్మీడియేట్‌గా 100% ఆపేసేయాల్సిందే. దానికి ఇంకొక చాయిస్ లేదు. సరే. కొన్ని సందర్భాల్లో ఈటన్నిటికన్నా కాకుండా కొలెస్ట్రాల్ ఎక్కువ అవ్వటం వల్ల గూడా మనకి స్ట్రోక్ వస్తది. ఎందుకంటే ఈ బ్యాడ్ కొలెస్ట్రాల్ మన ఫుడ్ చాయిసెస్ వలన బ్లడ్ వెసెల్స్‌ని బ్లాక్ చేస్తాయి. అది బ్రెయిన్‌కెళ్ళిన బ్లడ్ వెసెల్‌ని బ్లాక్ చేయటం వల్ల బ్రెయిన్ స్ట్రోక్ వస్తది. మరి దీనికి చాయిస్ ఏంటంటే వీలైనంత వరకు హెల్తీగా తినండి. ఓకే. కొన్నిసార్లు మనం అన్నీ బానే చేసాం. టైంకి బీపీ మందులేసుకున్నాం, షుగర్ మందులేసుకున్నాం, సిగరెట్లు తాగటం మానేసాము. హెల్తీగా తింటున్నాము. మరి అయినా యంగ్ పీపుల్‌లో స్ట్రోక్ వస్తుంది. ఎందుకనంటే సెడెంటరీ లైఫ్ స్టైల్. సో, దాన్ని ప్రివెంట్ చేయాలంటే తప్పదండి. కంపల్సరీగా ఇష్టం ఉన్నా లేకపోయినా కాసేపు జిమ్‌కెళ్ళాల్సిందే. ఈ జాగ్రత్తలు తీసుకుంటే 80% ఆఫ్ ద టైమ్స్ మనము స్ట్రోక్‌ని ప్రివెంట్ చేసేయొచ్చు.